తెలంగాణ మంత్రుల్లో కొంతమందికి ఉద్వాసన పలకడమో, లేకుంటే కొంతమందిపై వేటు పడడమో, లేకుంటే వాళ్ళ శాఖలు మార్చడమో, దీనికి సంబంధించిన క్లారిటీ బహుశా అతి కొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురువారం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగబోతోంది. ఈ ఏఐసీసీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర మంత్రుల గురించి, అలాగే పీసీసీ అధ్యక్షుని పనితీరు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఆ రిపోర్ట్‌ను ఏఐసీసీలో ఆయన సమర్పించబోతున్నారు. అంటే హైకమాండ్‌కు సమర్పించబోతున్నారు. సో, హైకమాండ్ ఆ రిపోర్టులను బేస్ చేసుకొని చర్యలు తీసుకుంటుందా? లేక ఆహ్, ఇదివరకు అందిన రిపోర్టులను కూడా బేరీజు వేసుకుంటుందా అనేది చూడాల్సింది. వివిధ మార్గాల్లో ఏఐసీసీ ఇప్పటికే 2 సార్లు నివేదికలు తెప్పించుకున్నట్లుగా సమాచారం ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి గురువారం నాడు తాజాగా సమర్పించే నివేదిక కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తోంది. ఇందులో ప్రధానంగా అంటే మనకు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, అంటే ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో మెజారిటీ మంత్రులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మెజారిటీ మంత్రులపైన. అందులో కొంతమంది తాము పాల్పడుతున్న అవినీతికి తోడుగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఇసుక మాఫియాతో సంబంధాలు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, భూ వివాదాలు వీటన్నిటిలో కూడా తలదూర్చుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన రిపోర్టులు కూడా హైకమాండ్ దగ్గర ఉన్నాయి. అలాగే కొందరు మంత్రులు అధికారులతో గొడవపడడం గానీ, అధికారులతో వాళ్లకు పొసగకపోవడం గానీ, ఇటువంటి సమావేశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది అధికారులను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా కొంతమంది మంత్రులు ప్రవర్తిస్తున్నట్టుగా కూడా ఫిర్యాదులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు చేరాయి. అయితే ఇందులో అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే తెలంగాణ క్యాబినెట్‌లో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ మంత్రి. ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి అంశమే ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఆ మంత్రి పైన అనేక ఫిర్యాదులు హైకమాండ్‌కు వెళ్ళాయి. అనేక రూపాల్లో హైకమాండ్‌కి వెళ్ళాయి. ముఖ్యమంత్రి స్వయంగా అటువంటి నివేదిక ఆ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి పైన ఇస్తారని అనుకోవడానికి లేదు గానీ, ఇదివరకే హైకమాండ్ తెప్పించుకున్న నివేదికల్లో ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి ప్రస్తావన ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రికి సంబంధించిన ఆరోపణలు ఏమిటంటే, ఆ మంత్రి ఏ వ్యవహారమైనా సరే, ఆ మంత్రి భార్య, ఆ మంత్రి కొడుకు వాళ్ళంతా కలిసి, ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్‌గా వ్యవహారాలు నడుపుతున్నట్టుగా, అంటే పరిపాలన వ్యవహారాల్లో ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకోవడం, బదిలీలు లేదా పోస్టింగ్‌ల వంటి విషయంలో అండ్ ప్రమోషన్స్ విషయంలో ఈ ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా, అలాగే బిల్లుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో కూడా మంత్రి భార్య, మంత్రి కొడుకు వాళ్ళిద్దరు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా, పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నట్టుగా కొంతమంది మంత్రులే ఆరోపిస్తున్నారు. సో, ఆ మంత్రుల తరపు నుంచి కూడా కొంతమంది హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని అనుకోవడానికి లేదు. ఫిర్యాదు చేసి ఉండొచ్చు. తర్వాత కొన్ని శాఖల్లో, అంటే ఆ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలు కాకుండా మిగతా శాఖల్లో కూడా ప్రతి ఫైలును ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు, ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రికి సంబంధించిన సన్నిహితులు మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా ఫిర్యాదులు హైకమాండ్‌కు ఇదివరకే చేరాయి. సో, వీటన్నిటిపైన అధిష్టానం వీళ్ళను పిలిపించి, అంటే మంత్రుల్ని పిలిపించి వేరువేరుగా ఒక్కొక్క మంత్రిని కౌన్సిలింగ్ చేస్తుందా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందా? ఫలానా వాళ్ళ శాఖలు మార్చేయండి. లేకుంటే ఫలానా వాళ్ళని పూర్తిగా ఇంటికి పంపించేయండి. ఆ ప్లేస్‌లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మరెవరినైనా ప్రమోట్ చేయండి. మంత్రిగా అవకాశం ఇవ్వండి అని కూడా ముఖ్యమంత్రిని మరి హైకమాండ్ ఏమైనా ఆదేశిస్తుందా? ఎటువంటి సూచనలు చేస్తుంది? అనే దానిపైన రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. కొన్ని గంటల్లోనే ఇటువంటి సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రుల్లో టెన్షన్ అయితే నెలకొంది. ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే ఎవరెవరి పైన వేటు పడే అవకాశం ఉంది? లేదంటే ఎవరెవరికి శాఖలు మార్పు చేసే అవకాశం ఉంది? అనే దానిపైన చర్చ జరుగుతోంది. అలాగే క్యాబినెట్‌కు సంబంధించిన విషయంలో మంత్రులు కనుక సక్రమంగా పనిచేయకపోతే, రేపు భవిష్యత్తులో జరగబోయే
జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ అండ్ మండల పరిషత్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వాటిలో కూడా ఎట్లా పెర్ఫార్మ్ చేస్తారు అనే దానిపైన ఒక ప్రోగ్రెస్ రిపోర్టు తయారైంది. అంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ఒకటి రీసెంట్‌గా జరిగిన ఎన్నికలు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, తర్వాత పంచాయతీ ఎలక్షన్, ఆ తర్వాత మన మున్సిపల్ ఎలక్షన్స్. వీటిలో మంత్రులు ఆల్మోస్ట్ చాలా వరకు బాగానే పెర్ఫార్మ్ చేసినట్టుగా ఒక రిపోర్ట్ ఉంది. మొత్తం మీద కళంకిత మంత్రులుగా ఆరోపణలకు గురవుతున్న వారిపైన వేటు వేస్తారా? లేకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అలాగే క్యాబినెట్ నుంచి తప్పిస్తారా? శాఖలు మారుస్తారా? ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. వెనకటి త్వరలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత బహుశా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ఇంకొక ముగ్గురు మంత్రుల ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసే వ్యవహారం కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ తర్వాత ఇటువంటి ఒక కీలకమైన నిర్ణయం హైకమాండ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఏఐసిసిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళుతున్న ప్రోగ్రెస్ రిపోర్టుగా భావిస్తున్న అంటే ప్రచారంలో ఉన్న ఆ ప్రోగ్రెస్ రిపోర్టులో ఎవరిపైన ఏ రకమైన నివేదిక ఉంది? ఎవరి పెర్ఫార్మెన్స్ పట్ల ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది? అంటే ఆ ప్రోగ్రెస్‌ని డిపెండ్ చేసుకొని ఆ మంత్రికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికొచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే నేను ఈ వీడియో మొదట్లో చెప్పాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక్కటే వాళ్ళు బేస్ చేసుకోకపోవచ్చు. ఇదివరకే తాము తెప్పించుకున్న మార్గాల ద్వారా తాము వేరే మార్గాల ద్వారా తెప్పించుకున్న సమాచారం కావచ్చు, ముఖ్యమంత్రి సమర్పించే ప్రోగ్రెస్ రిపోర్ట్ కావచ్చు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమర్పించిన నివేదికలు కావచ్చు, వీటన్నిటినీ క్రోడీకరించి వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని ఎవరు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారు, తమ శాఖల పనితీరు విషయంలో ఎట్లా పనిచేస్తున్నారు, అట్లాగే పొలిటికల్గా వాళ్ళు తమ జిల్లాల్లో, తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎట్లా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఎట్లాంటి పని చేస్తున్నారు, అట్లాగే అవతల బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ఎటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. అంటే వాళ్ళు నాయకత్వ పరంగా, మంత్రులు నాయకత్వ పరంగా తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఏ రకంగా వాళ్ళు పనులు చేస్తున్నారు అనే దాని ప్రకారం కూడా ఖచ్చితంగా ఒక డిసిషన్ అయితే హైకమాండ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక ముహూర్తం అయితే ఒక నెల, 2 నెలలు కూడా పట్టవచ్చునని సమాచారం అందుతోంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26న ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ముగిసిన తర్వాత బహుశా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉంది. అందులో ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి శాఖలైతే మార్పు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఏఐసిసి వర్గాలు ఘంటాపథంగా చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.